చిత్ర సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి వినోద్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. తర్వాత థ్యాంక్ యూ అంటూ చిత్ర వినోద్ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. వినోద్ చిత్రని కస్తూరిబా ఆశ్రమానికి తీసుకొని వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చిత్ర ముందుగానే అక్కడ ఆశ్రమం వాళ్ళకు డబ్బులు ఇచ్చి వినోద్కి అబద్ధం చెప్పమని అనడంతో అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా వినోద్తో చిత్ర గారు అప్పుడప్పుడు మా ఆశ్రమానికి వచ్చి పాపం తను దాచుకున్న సేవింగ్స్ అన్నీ కూడా మా ఆశ్రమానికి ఇస్తూ ఉంటారండి. నిజంగా ఆవిడది చాలా గొప్ప మనసు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వినోద్ మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. మీరు మీ సేవింగ్స్ని కొంచెం కూడా పక్కన పెట్టుకోకుండా ఇలా అనాథ పిల్లల కోసం సేవ చేయడం నిజంగా చాలా గ్రేట్. ఈరోజు నుండి నేను సంపాదించే దాంట్లో ఎంతో కొంత అనాథ పిల్లలకి సాయం చేస్తాను అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. మీరు కూడా గ్రేట్ అండి అని చెప్పి చిత్ర వినోద్ని పొగుడుతూ ఉంటుంది. రండి పిల్లలకు మన చేతులతో భోజనం వడ్డిద్దాము, మన చేతులతో వడ్డిస్తే ఆ సంతృప్తి వేరు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. అలా వినోద్ చిత్ర ఇద్దరు కలిసి అక్కడ అనాథ పిల్లలకి భోజనాలు వడ్డిస్తూ ఉంటే అప్పుడు వినోద్ పెళ్ళంటూ చేసుకుంటే ఇటువంటి అమ్మాయిని చేసుకోవాలి, ఈ అమ్మాయి అచ్చం ఆరో వదినలాగే ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క రణవీర్ అమర్ వీళ్ళిద్దరూ కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు. 7 సంవత్సరాల క్రితం మనోహరి అనే పేరుతో ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే నేను ఫైల్స్ తెప్పించి చూస్తాను సార్ అని చెప్పి అక్కడున్న ఆఫీసర్ అంటూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. రణవీర్ అమర్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపమని చెప్పాను కదా, ఆపావా అని అంటూ ఉంటే అప్పుడు ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ లేదు బంగారం, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు, నేను ఏమీ చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే అమర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాడనమాట అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అవునని రణవీర్ అంటాడు. ఇక మనోహరి ఫోన్ పెట్టేసిన తర్వాత అంటే ఇప్పుడు అమర్కి నాకు పెళ్ళైందన్న విషయం తెలిసిపోతే ఇప్పటి వరకు నేను ఆడిన నాటకాలన్నీ కూడా బయటపడిపోతాయి, నా కుట్రలన్నీ కూడా బయటపడితే అమర్ నన్ను క్షమించడు, ముఖ్యంగా ఆరుని నేనే చంపించానన్న విషయం తెలిస్తే అమర్ నన్ను అప్పటికప్పుడే షూట్ చేసి పడేస్తాడు అని చెప్పి మనోహరి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తను బాల్కనీలో నుండి అలా చూస్తూ ఉంటే అప్పుడే బాగి బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఇక అలా బాగిని చూస్తున్న మనోహరికి ఒక కన్నింగ్ ఐడియా వస్తుంది. బాగిని ప్రమాదంలోకి నెడితే ఖచ్చితంగా అమర్ దానికోసం పరిగెత్తుకుంటూ వస్తాడు, అలా అమర్ని ఆపొచ్చు అని చెప్పి కావాలని ఆయిల్ తీసుకొచ్చి బాగి నడిచే దారిలో పారబోస్తుంది. అక్కడ ఆయిల్ ఉందన్న విషయం తెలియక బాగి నడుచుకుంటూ వస్తూ అనుకోకుండా కాలు జారి కింద పడిపోతుంది. దాంతో బాగి తలకు దెబ్బ తగలడంతో పాటు తన కాలు కూడా విరుగుతుంది. ఇక అలా బాగి అరుపులు విని అనామిక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది బాగి అని చెప్పి అంటూ ఉంటే నేను అనుకోకుండా కాలు జారి పడిపోయాను, కాలు బాగా నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఆరు బాగికి సాయం చేసి ఇంట్లోకి తీసుకొని వస్తుంది. నిర్మలమ్మ సదాశివం గారు వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ డాక్టర్కి ఫోన్ చేస్తారు. డాక్టర్ వచ్చి బాగిని చెక్ చేసి తన కాలు విరిగిందని 40 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళు అమర్కి ఫోన్ చేస్తారు. ఒరే అమర్, నువ్వు అర్జెంటుగా ఏ పని మీద వెళ్ళినా బయలుదేరి సాయంత్రం వరకు ఇంటికి రావాలి, నీ భార్య బాగి కాలికి గాయమైంది, ఫ్రాక్చర్ అయిందని డాక్టర్ చెప్పారు, 40 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలట అని చెప్పి అంటూ ఉంటే ఇక అమర్ అవునా, ఇప్పుడు ఎలా ఉంది నాన్న బాగికి అని చెప్పి పరుగున ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ రాతోడిని తీసుకొని రాతోడ్ బాగి కాలు ఫ్రాక్చర్ అయిందట, మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అప్పటికప్పుడే ఫ్లైట్ బుక్ చేసుకొని హైదరాబాద్కి బయలుదేరి వస్తూ రణవీర్ గారు మనోహరి గురించి మీకు ఎటువంటి డీటెయిల్స్ తెలిసినా కూడా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి, ఈ విషయంలో మీరే నాకు సాయం చేయాలి అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా అమరేంద్ర గారు, అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక అమర్ రాథోడ్ ఇద్దరు కూడా అప్పటికప్పుడే ఫ్లైట్ బుక్ చేసుకొని వెంటనే హైదరాబాద్కి వచ్చేస్తారు. మరో పక్క
అరుంధతి ఆత్మను అనామిక శరీరంలోకి ప్రవేశపెట్టారన్న నిజం తెలుసుకున్న యమధర్మరాజు గుప్తా మీద, చిత్రగుప్తా మీద మండిపడుతూ ఉంటారు. అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఈ విషయం వేరే లోకాలకు తెలిస్తే మన లోకానికి ఎంత చెడ్డ పేరో. నా ప్రమేయం లేకుండా మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకుంటారా అని చెప్పి యమధర్మరాజు మండిపడుతూ ఉంటే, మమ్మల్ని క్షమించండి ప్రభు, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి అంటూ గుప్తా, చిత్రగుప్త ఇద్దరూ కూడా బతిమలాడుతూ ఉంటారు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ బాలికకు కేవలం నేను 24 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నాను. ఆ బాలికను వెంటనే మన లోకానికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు ఆ మాటలు విని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. యమధర్మరాజా, దయచేసి నాకు ఇంకొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వండి అని అంటూ ఉండే, బాలిక, ఇప్పటికే నీకు చాలాసార్లు మేము అవకాశాలు ఇచ్చాము, ఇకపై అవకాశం ఇవ్వడం అంటూ జరగదు. కేవలం 24 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లో నువ్వు ఏం చేయగలిగితే అది చెయ్యి, కానీ ఆ తర్వాత మాత్రం ఒక్క క్షణం కూడా నువ్వు భూలోకంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి యమధర్మరాజు ఆరుని హెచ్చరిస్తూ ఉంటారు. దాంతో ఆరు, నాకు కేవలం 24 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ 24 గంటల్లో ఆ మనోహరి కుట్రలన్నీ కూడా బయట పెట్టాలి అని చెప్పి ఎలా ఏం చేయాలి, మనోహరి నిజస్వరూపం ఆయనకు తెలిసేలాగా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క అమర్ కోల్కతా నుండి హైదరాబాద్కి తిరిగి వచ్చేస్తాడు. ఇక అలా అమర్ బాగి దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది బాగి అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదండి, కాలు కాస్త నొప్పిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ రావడంతో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమర్ బాగి చేయి పట్టుకొని, ప్రతిరోజు కూడా పిల్లల కోసం, నా కోసం, ఇంట్లో అందరి కోసం పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతావు కదా, ఒక విధంగా ఇలా నీకు రెస్ట్ దొరికిందనుకో, నువ్వు కాలు కింద పెట్టడానికి వీల్లేదు, ఏం కావాలన్నా సరే నాతో చెప్పు, నేను తీసుకొస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అలాగే అండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తనకు బాగా దాహంగా అనిపించడంతో పక్కనే టేబుల్ మీద ఉన్న గ్లాస్ని అందుకోవడానికి బాగి లేవడానికి ప్రయత్నించి అమర్ మీద పడిపోతుంది. ఇక అప్పుడు అమర్, ఏ లూజు, ఇప్పుడే కదా నీకు చెప్పింది, చెబితే అర్థం కావట్లేదా, వాటర్ కావాలంటే నన్ను అడగొచ్చు కదా, నేనున్నాను కదా అని చెప్పి బాగి చేత వాటర్ తాగిస్తూ ఉంటాడు. నువ్వు భోజనం చేసావా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, లేదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే, ఇప్పుడే నేను వెళ్ళి భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి అమర్ అలా ప్రేమగా బాగికి తినిపిస్తూ ఉంటే, అప్పుడు ఇదంతా చూస్తున్న ఆరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, నా చెల్లి, నా భర్త ఇద్దరు ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండాలంటే ఆ మనోహరి ఈ ఇంట్లో ఉండకూడదు, ఎలాగైనా సరే తనని ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి, ఈ 24 గంటల్లోనే తన నిజస్వరూపాన్ని బయట పెట్టాలి, అలా చేయాలంటే ఏం చేయాలి అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బాగి అమర్తో, ఏమండి, మీరు అర్జెంట్ పని మీద వెళ్ళారు కదా, ఆ పని పూర్తయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు బాగి, నీకు ఇలా జరిగిందని తెలియగానే మధ్యలోనే ఆపేసి వచ్చేసాను అని అమర్ అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి, నా వల్లే మీ పని ఆగిపోయింది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే, లేదు బాగి, ఆ పని కావాలంటే తర్వాతైనా పూర్తి చేయొచ్చు, నీకంటే ఏది ముఖ్యం కాదు అని చెప్పి అమర్ అనడంతో బాగి ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఆరు మనోహరికి పెళ్ళైందనే నిజాన్ని, రణవీర్ తన భర్త అనే నిజాన్ని ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక వెంటనే మనోహరి ఇంట్లో లేనప్పుడు తన కబోర్డ్స్లోకి వెళ్ళి అన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది. తన పెళ్ళికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి కబోర్డ్స్ వెతుకుతూ ఉంటే అప్పుడు రణవీర్ తను కలిసి దిగిన పెళ్లి ఫోటో కనిపిస్తుంది. ఈ పెళ్లి ఫోటో ఇంట్లో వాళ్ళ కంట పడేలాగా చేయాలి, అప్పుడు ఇంట్లో అందరికీ మనోహరి నిజస్వరూపం తెలుస్తుంది. ఏం చేయాలని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే మనోహరి రణవీర్ల పెళ్లి ఫోటోని పోస్ట్ రూపంలో అమర్కి పంపిస్తుంది. అమర్ తనకి కొరియర్ రావడంతో ఏంటా అని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో మనోహరి రణవీర్ల పెళ్లి ఫోటో ఉండడంతో అది చూసిన అమర్ ఒక్కసారిగా షాకోతో మనోహరి అంటూ గట్టిగా అరుస్తాడు.
మనోహరి కంగారుగా ఏంటమర్ అంటూ అమర్ దగ్గరికి వస్తుంది. ఏంటిది అని చెప్పి ఆ పెళ్లి ఫోటోని మనోహరికి చూపిస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు నీకు పెళ్లి కాలేదని, ఎవరు లేరని అబద్ధాలు చెప్పావు కదా, మరి ఇదేంటి రణవీర్ నీ భర్తనా, మీ ఇద్దరికి పెళ్లి జరిగిందా అని చెప్పి అమర్ ఎందుకింత మోసం చేశావంటూ మనోహరి చెంప పగలగొడతాడు. ఇక దాంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.